బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రిటైర్డ్ ఇంజనీర్ల బృందం కాళేశ్వరం కమిషన్ను కలిసింది. కేసీఆర్ సూచనల మేరకే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం జరిగిందని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. కాగా ఇప్పుడు 3 బ్యారేజ్ల సబ్ కాంట్రాక్టర్లను గుర్తించే పనిలో పడింది కమిషన్. అఫిడవిట్ల పరిశీలన తర్వాత తదుపరి కార్యాచరణ జరగనుంది. అసిస్టెంట్ డిప్యూటీ ఇంజనీర్లను విచారణకు పిలిచేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. అఫిడవిట్ పరిశీలన తర్వాత ఓపెన్ కోర్టులోనే మరోసారి అందరినీ క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది కమిషన్. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రిటైర్డ్ ఇంజనీర్ల బృందం కాళేశ్వరం కమిషన్ను కలిసింది. కేసీఆర్ సూచనల మేరకే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం జరిగిందని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇక తాజా రిపోర్టుకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ వెంకట్ లైవ్లో అందిస్తారు. వెంకట్, చెప్పండి. మన్నార్ కాళేశ్వరంపై విచారణలో భాగంగా ఇవాళ కమిషన్ ముందుకు రిటైర్డ్ ఇంజనీర్ల బృందం ఇవాళ విచారణకు హాజరైంది. దానికి సంబంధించిన కాళేశ్వరంకి సంబంధించిన డిజైన్కి సంబంధించిన పూర్తి డేటా కమిషన్కి అందించడం జరిగింది. మేడిగడ్డ ప్రధానంగా కాళేశ్వరం నిర్మాణంలో ఏదైతే గోదావరి జలాలు ఎత్తిపోసిన తర్వాత దాదాపు మేడిగడ్డ కంటే ఇంకా కొంచెం దూరమే తీసుకోవడానికి, గ్రావిటీ ద్వారా తీసుకోవడానికి వీలు ఉంది. కానీ కేసీఆర్ నిర్ణయాల మేరకు, కేసీఆర్ ఆదేశాల మేరకే మేడిగడ్డ అక్కడే నిర్మించాలన్నారు. కాబట్టి కేసీఆర్ ఆదేశాల మేరకే మేడిగడ్డ అక్కడ నిర్మించాం. ఇంకా కాస్త ముందుకు నిర్మించి ఉంటే కనుక ఇప్పుడు సుందిల్లా అన్నారం పెద్దగా అవసరం ఉండేది లేదు అనేది ప్రధానంగా ఈ ఎవరైతే రిటైర్డ్ ఇంజనీర్ల బృందం ఏదైతే ఉందో కమిషన్కి చెప్పినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకెళ్లాలంటే చాలా దూరం ఉంటుంది. కాబట్టి ఇంకా ముందుకు కాస్త ఎల్లంపల్లికి మధ్యలో ఇటు కాళేశ్వరం ఏదైతే మెయిన్ బ్యారేజ్ ఉందో దానికి మధ్యలో మేడిగడ్డ కట్టి ఉంటే మాత్రం నేరుగా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకెళ్లేందుకు వీలుగా ఉంటుండే. ఇప్పుడు కేసీఆర్ నిర్ణయాల మేరకు మేడిగడ్డ అక్కడ నిర్మించాం కాబట్టి ఆ మేడిగడ్డ నుంచి మళ్ళీ ఎల్లంపల్లికి నీళ్లు వెళ్ళాలంటే మధ్యలో సుందిల్లా అన్నారం రిజర్వాయర్లు కట్టాల్సిన అవసరం వచ్చింది అనేది ఏదైతే రిటైర్డ్ ఇంజనీర్ల బృందం అయితే కమిషన్ ముందు చెప్పింది. ఇది గతం నుంచి కూడా కేసీఆర్కి ముందు నుంచి కూడా చెప్తున్నప్పటికీ కేసీఆర్ వినకుండా ఆయన నిర్ణయాల మేరకే మొత్తం బ్యారేజ్ అక్కడ నిర్మించడం జరిగింది అనేది స్పష్టంగా చెప్తున్నారు. ఇట్లా మొత్తం కూడా ఇప్పటివరకు సాంకేతికపరమైన విచారణ అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఇరిగేషన్ అధికారులతో పాటు ఇటు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్య అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే విచారణ చేపట్టింది. రేపు 27 వరకు మొత్తం కూడా అఫిడవిట్ రూపంలో మీ వాంగ్మూలాలు అందించాలనేది కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అట్లా నిర్మాణ సంస్థలతో కూడా విచారణ కొనసాగించింది. వారి నుంచి కూడా అఫిడవిట్లు కోరింది. ఈ నెల 27 తర్వాత అఫిడవిట్లు మొత్తం వచ్చిన తర్వాత పూర్తిగా పరిశీలిస్తుంది కమిషన్. ఇప్పటికే ఎన్డీఏసీ రిపోర్టు కూడా ఈ నెల చివరి వరకు పూర్తి స్థాయిలో వస్తుంది. అట్లనే విజిలెన్స్ రిపోర్టు కూడా ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసింది పూర్తి స్థాయిలో అందించమని. అట్లనే కాగ్ నివేదిక కూడా ఇప్పటికే ఉంది. ఇటు ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక కూడా ఉంది. ఈ నివేదికలతో పాటు ఎవరైతే విచారణ ఎదుర్కొన్నారో ఆ అధికారులకు సంబంధించిన అఫిడవిట్లు, వారితో పాటు నిర్మాణ సంస్థల అఫిడవిట్లు మొత్తం ఈ నెల 27 వరకు కమిషన్ ముందుకు వస్తాయి. కమిషన్ ఈ 10 రోజుల పాటు వచ్చిన అఫిడవిట్లన్నీ కూడా పరిశీలిస్తుంది. పరిశీలించిన తర్వాత విచారణలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళన్న అధికారులతో పాటు ఇటు నిర్మాణ సంస్థలు మొత్తం కలిసి ఒక ఓపెన్ చర్చ పెట్టుకుంటారు. సేమ్ మన ఇప్పుడు కోర్టులో జరిగే సిచ్యువేషన్లో ఒక చర్చ పెట్టుకుంటారు. అప్పుడు ఎదురుగా తప్పులు ఎక్కడ జరిగాయి, ఈ మూడు బ్యారేజీలకు కారణం ఎవరు, దానికి సంబంధించి మేడిగడ్డ కృంగిపోవడానికి కారణం ఎవరు, సుందిల్లా అన్నారం లీకేజీలు అవ్వడానికి కారణం ఎవరు అనే దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓపెన్ డిబేట్లో పూర్తి స్థాయిలో జడ్జి ముందర ఓపెన్ డిబేట్ ఉంటుంది. కాబట్టి ఎవరిది తప్పు, ఇంజనీర్లది తప్ప, లేదంటే నిర్మాణ సంస్థలది తప్ప, లేదా ఇటు కేసీఆర్ అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో పాటు ఇంకో కొంతమంది వారిది తప్ప అనేది అయితే ఒక స్పష్టంగా నివేదిక వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కమిషన్ స్పష్టంగా చెప్తుంది, ఎవరిని వదిలేదు లేదు. కాళేశ్వరంకి సంబంధించి కేవలం వర్షాకాలంలో 3 నెలలు వచ్చే ఫ్లడ్స్ కోసం ఆ వరద ఆపుకునేందుకు
దాదాపు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఇంత పెద్ద బ్యారేజ్ నిర్మించడం అవసరమా అనేది ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేస్తుంది కమిషన్. దాని ప్రకారంగానే ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీంతోపాటు ఇప్పటి వరకు విచారించిన అధికారులు కావచ్చు, నిర్మాణ సంస్థలే కాకుండా అందులో ఉన్నటువంటి ఏదైతే సబ్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో సబ్ కాంట్రాక్టర్లను కూడా ఎవరు ఆ సబ్ కాంట్రాక్టర్లు ఎక్కడెక్కడ ఈ 3 బ్యారేజ్లో ఎవరెవరు సబ్ కాంట్రాక్టర్లు పనిచేశారు అనేది కూడా వాటి మీద కూడా దృష్టి పెట్టింది కమిషన్. వారిని దృష్టి పెట్టి వారు ఎవరెవరు చేశారని పరిశీలించిన తర్వాత వారిని కూడా విచారణకు పిలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్లా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, విచారణ చేసిన తర్వాత, ఈ అఫిడవిట్లు పరిశీలించిన తర్వాత, ఒక కోర్టులో జరిగే సంభాషణ ఏ విధంగా ఉంటుందో అట్లా ఒక ఓపెన్ డిబేట్ పెట్టిన తర్వాత ఒక నివేదిక అయితే ఈ సాంకేతిక అంశాల మీద ఒక నివేదిక, ఒక రిపోర్ట్ తయారు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అఫిడవిట్ల పరిశీలన, ఈ ఓపెన్ డిబేట్ అనంతరం ఆర్థికపరమైన అంశాల మీద దృష్టి పెట్టే అవకాశం అయితే స్పష్టంగా